ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రధానితో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు సహా విభజన హామీలపై మోదీతో చంద్రబాబు చర్చించనున్నారు. ప్రధానితో చర్చించాల్సిన అంశాలపై నిర్దిష్టమైన నివేదికను తయారు చేసుకుని వెళ్లిన చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూలంకుషంగా వివరించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రధానితో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు సహా విభజన హామీలపై మోదీతో చంద్రబాబు చర్చించనున్నారు. ప్రధానితో చర్చించాల్సిన అంశాలపై నిర్దిష్టమైన నివేదికను తయారు చేసుకు వెళ్లిన చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూలంకుషంగా వివరించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ప్రధానంగా ప్రధానితో ఏ అంశాల మీద చర్చించే అవకాశం ఉంది? కిషోర్ బాబు, కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకున్నారు. ఆయన ప్రస్తుతం ఎయిర్పోర్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ భవన్ కి వచ్చి ఇక్కడి నుంచి అధికారులతో కలిసి ప్రధాని కార్యాలయం సౌత్ బ్లాక్ చేరుకుంటారు. 12:30కు ఇరువురి మధ్య భేటీ ఉంటుంది. దీంట్లో ప్రధానమంత్రి కార్యాలయము, నీతి ఆయోగ్ సంబంధించినటువంటి అధికారులతో పాటుగా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర, ఆయనతో పాటుగానే చీఫ్ సెక్రటరీ టక్కర్, అదేవిధంగా అగ్రికల్చర్ సంబంధించినటువంటి కార్యదర్శి ఉంటారు. వీరితో పాటుగా ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో పాల్గొంటారు. వీరందరూ కూడా రాష్ట్రంలో నెలకొన్నటువంటి కరువు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పటి వరకు 530 పైగా మండలాలను కరువు మండలాలుగా ఇప్పటికే ప్రకటించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి అనుగుణంగా చేపట్టినటువంటి చర్యలు ఏంటి, దీనికి ఖర్చు చేసినటువంటి నిధులు, వ్యవహారాలు ఏంటి, ఏం చర్యలు చేపట్టారు, అదేవిధంగా భవిష్యత్తులో కరువు నివారణ కోసం చేపట్టేటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి, నదుల అనుసంధానం కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, ఇట్లా ఈ అంశాలన్నిటికీ ఉన్నటువంటి ప్రాధాన్యత అన్నిటినీ కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానికి వివరించనున్నారు. రాష్ట్రంలో చేపట్టినటువంటి ఇంకుడు గుంతల కార్యక్రమం కావచ్చు, నీరు చెట్టు ప్రగతి వంటి అనేక అంశాలన్నింటినీ కూడా దీంట్లో ప్రధానంగా ప్రస్తావిస్తూనే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి చేయాల్సినటువంటి ఆర్థిక సహాయము, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు, కరువు నివారణ చర్యలను ఎదుర్కొనేందుకు రాష్ట్రం ఏ విధమైనటువంటి సహకారం కేంద్రం నుంచి కోరుతుందనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఇప్పటికే పలుమార్లు కలిసిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలన్నింటినీ కూడా ప్రధానికి వివరించారు. అదే సందర్భంలో 11 రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి కరువు పరిస్థితులపైన ప్రధాని స్వయంగా ముఖ్యమంత్రులతో, అధికారులతోటి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగానే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రధాని కార్యాలయం ఆహ్వానించడం జరిగింది. దీంట్లో రాష్ట్రంలో చేపట్టేటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా కేంద్రం నుంచి గత ఏడాది కేంద్రం నుంచి దాదాపు 2,000 కోట్లు వరకు అడిగితే దానికి కేవలం నామమాత్రంగానే నిధులు విడుదల చేశారు. 433 కోట్ల రూపాయలే ఇప్పటి వరకు విడుదలయ్యాయి. కేంద్రం ఇది చాలా తక్కువ మొత్తంలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 4,000 కోట్ల రూపాయల కరువు నివారణకు చేపడితే కేంద్రం దాంట్లో కనీసం 10% కూడా సహకారం అందించలేదనేటువంటి ప్రధాన అంశాన్ని కూడా చంద్రబాబు ఈ సందర్భంలో ప్రధానికి వివరించనున్నారు. దాంతోపాటు ప్రకృతి వైపరీత్యాలు, కరువు కాకుండా వర్షాలు, వరదలు, ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినప్పుడు చేపట్టాల్సినటువంటి చర్యల విషయంలో కూడా, అదేవిధంగా చేస్తున్నటువంటి ఆర్థిక సహకారంలో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని అధిగమించేందుకు కేంద్రం పూర్తి స్థాయిలో సహకరించాలని కోరుతున్నారు. 12:30 గంటలకు ప్రారంభమయ్యే సమావేశం దాదాపు 1.5 గంటల పాటు ఇరువురి మధ్య జరుగుతుంది. ఈ సమావేశం అనంతరం
ప్రధాని అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇరువురు ఏకాంతంగా భేటీ కానున్నారు ప్రధాని కార్యాలయంలోనే. ఆ తర్వాత ఈ సందర్భంలోనే ప్రధానమంత్రి వద్ద చంద్రబాబు రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి అంశాలు, ఇప్పటి వరకు విభజన చట్టం అమలు తీరు జరుగుతున్నటువంటి తీరుతన్నులన్నింటినీ కూడా మరోసారి సమీక్షించడానికి అవకాశం ఉంది. దీంతో పాటుగా ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల్లో ప్రధానంగా నీట్ వైద్య విద్యార్థులకు సంబంధించి వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించినటువంటి పరీక్ష విషయంలో నెలకొన్నటువంటి సందిగ్ధతకు తెరదించే విధంగా నిన్నటి ఆరోగ్య మంత్రుల సమావేశము, ఆ తర్వాత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరిగినటువంటి అఖిలపక్ష సమావేశము, వీటన్నిటి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇప్పటికే ఎంసెట్ నిర్వహించడము, దాంతో పాటుగానే ప్రవేశాలకు దాదాపు రంగం సిద్ధం చేయటం వంటి అన్ని అంశాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ సంవత్సరానికి నీట్ ప్రవేశ పరీక్షకు ఆంధ్రప్రదేశ్ నుంచి మినహాయింపులు కల్పించాలని ప్రధానంగా ప్రస్తావించడంతో పాటుగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఇతర పరిస్థితులు, పలు రాజకీయ అంశాలు కూడా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. అదే దాంతో పాటుగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక అంశంతో పాటుగా విశాఖపట్నంలో ఇస్తానన్నటువంటి ప్రత్యేక రైల్వే జోన్ వ్యవహారం, ఈ రెండు అంశాలను కూడా ప్రధానంగా ప్రస్తావించేందుకు అవకాశం ఉంది. కిషోర్ బాబు, ధన్యవాదాలు అరుణ్.